ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీలో చాలామంది చేస్తున్నటువంటి పనులో అసంతృప్తి చెంది ఉన్నారు. కొంతమంది ఉద్యోగంలో అసంతృప్తి చెంది ఉన్నారు. కొంతమంది వారు చేస్తున్న వ్యాపారంలో అసంతృప్తి. ఏది నీ జీవితంలో కలిసి రావటం లేదని, లేదా ఏది నీ జీవితంలో లాభదాయకంగా లేదని, ఏం బ్రతుకో, ఏం ఉద్యోగమో, ఏం వ్యాపారమో, ఏం వ్యవసాయమో, ఏంటి జీవితమని అసంతృప్తి చెంది ఉన్నారా? నీ జీవితంలో అటువంటి అనుభవం గుండా ఉన్నట్లయితే దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చి మనం బలపరచాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రైజ్ ద లార్డ్. మన పనుల భారం అంట దేవుని మీద మోపాలి. ప్రతి పని ఏదో ఒక రకమైన భారం ఉంటుంది. ప్రతి పనిలో ఏదో ఒక భారం ఉంటుంది. అయితే ఆ భారాన్ని మనం మోస్తూ ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మన ఉద్దేశాలు నెరవేర్చబడవు. అయితే నువ్వే పని చేస్తూ ఉన్నా ఆ పనుల్లో ఉన్నటువంటి భారాన్ని ప్రతి ఉదయకాల సమయంలో, ప్రభువా నా ఉద్యోగానికి వెళుతున్నాను, అది నాకు భారభరితమైనదే, అయితే ప్రభువా నీ మీద మోపుతున్నాను. నా వ్యవసాయంలో ప్రభువా నా యొక్క పనుల భారమును నీ మీద మోపుతున్నాను. నా యొక్క వ్యాపారములో ఉన్న పనుల భారమును నీ మీద మోపుతున్నాను. ప్రభువా నేను ఏ భారము ప్రస్తుతం అనుభవిస్తున్నానో అది నీ మీద మోపుతున్నాను, నాకు ఉపశమనము దయచేయి ప్రభువా. నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నిశ్చయముగా నీ ఉద్దేశాలన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. ఇంకెందుకు నీ భారం నువ్వే మోస్తావు? ఇది మొదలుకొని ఒక తీర్మానం చేసుకో. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. నా పనుల భారమును ఈ రోజంతటిలో ప్రభువా, నా పనుల భారమును నీ మీద మోపుతున్నాను ప్రభువా అని ఆయన మీద మోపగలిగితే అప్పుడు నీ ఉద్దేశాలు ఆయన సఫలపరుస్తాడు. ఇది మొదలుకొని ఆ దీవెనకరమైన అనుభవంలోనికి మనము దేవుని చేత నడిపించబడదుము గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రములు. పనుల భారము నా మీద మోపు, నేను నీ ఉద్దేశాలు సఫలపరుస్తానని వాగ్దానం చేసావు. ఎంతమంది అయితే ప్రభు ఇది మొదలుకొని ఇక మీదట ప్రభువా నా పనుల భారమును నీ మీద నాయన మోపాలి, నా దేవుని మీద మోపాలి అన్నటువంటి తీర్మానం తీసుకుంటున్నారు, వారందరి ఉద్దేశాలు యేసు నామములో సఫలపరిచి ఆనందింపజేయమని ప్రార్థిస్తూ నాయన నేను బ్రతిమలాడుకుంటూ వారిని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.